వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ రైస్ వారి షుగర్ ఫ్రీ రైస్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. అప్పున్నోళ్ళు సుఖంగా ఉన్నట్టు చరిత్రలనే లేదు. అప్పు లేనోళ్ళు ధనవంతులు. కోట్ల ఆస్తున్నా అప్పు ఉంటే నిద్ర కూడా పట్టది. అయితే మన తెలంగాణలో అప్పు లేనోళ్ళు చాలా మందే ఉంటారు. అయితే గసొంటోళ్ళకి ముచ్చట మంచిగినాల. మరి ఇన్నొద్దులు మీరు ఏ అప్పు లేదని నిమ్మలంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ముచ్చటింటే షాక్ అవుతారు పోండ్రి. అయితే ముచ్చట ఏందో మీరు కూడా ఇనుర్రో పారి. అయ్యగారి సంపాదన మొత్తం అమ్మగారి బొట్టు బిళ్ళలకైనట్టు తెలంగాణ రాష్ట్ర సంపాదన కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోవచ్చే. రూపాయి 2 రూపాయల 7 లక్షల కోట్ల అప్పులాయే. ఈ అప్పంతా ఎట్లత్తదంటే బయటి దేశాలల్లా మన జాగ కాయిదాలు ఉదవెట్టి అప్పులు తెస్తారు. పేరుకు మనం ఈ జాగలున్నా కూడా ఈ భూమి కాయిదాలు మాత్రం బయటి దేశపుల కాడుంటాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి 2014లో 75,577 కోట్ల అప్పులుంచే దొరగారు అధికారంలోకి వచ్చినాక 7 లక్షల కోట్లకు చేరింది. ఉన్నయి బడగొచ్చి కచ్చిరి. కాళేశ్వరం పేరు చెప్పి ఖజానా గల్లపెట్టే నింపిరి. పండుగలు పబ్బాలు ఆ బిల్డింగులు ఈ బిల్డింగులు అని ఉరికిరికి కచ్చిరి. ఏ పథకం అమలు చేయాలన్నా అప్పులే, జీతాలు ఇవ్వాలన్నా అప్పులేనాయే, ఏం చేయాలన్నా అప్పులు తెచ్చిరి గొప్పలు చెప్పిరి. కేసీఆర్ చేసిన అప్పంతా ఇప్పుడు ఈ సర్కారు తీర్చలేక అభివృద్ధి పనులు చేయలేక సుక్కలు చూస్తాను పోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18,500 కోట్ల ఆందాన్ని అత్తే అందుకెళ్ళి దొరగారు చేసిన అప్పులకు 6,416 కోట్లు మితిలకే పోవచ్చే. ఇంకో 6,500 కోట్ల రూపాయలు జీతాలకు పోంగా మిగిలిన 5,000 కోట్లతోనే అభివృద్ధి పనులు చేస్తాను. అందులో ప్రతిష్టాత్మక స్కీముల కింద 61,194 కోట్లు, రైతు సంక్షేమానికి 57,000 కోట్లు, 2 లక్షల రుణమాఫీ కింద 20,617 కోట్లు. ఇట్లా కాంగ్రెస్ పాలన ఏడాది నిండిన సందర్భంగా లెక్కలు చెప్పుకుంటూ వచ్చింది సర్కారు. మరి ఇప్పుడున్న సర్కారు ఎంత అప్పు చేసిందంటారా? 52,118 కోట్ల అప్పు చేసింది సెయి సర్కారు. అంటే అప్పు తీసుకొచ్చిందేమో 52,118 కోట్లు, మిత్తిగచ్చేదేమో 64,516 కోట్లు. ఈ లెక్కన తెలంగాణలో ఉన్న పబ్లిక్ మీద తలకు దాదాపు 15,000 రూపాయల అప్పు ఉన్నట్టు. కడుపు కట్టుకొని కలో గంజో తాగే బతుకుతున్న తెలంగాణ పబ్లిక్ మీద గింత అప్పు చేసిండ్రు కారు సర్కారోళ్ళు. ఏడాదికే ఈ సర్కారు 52,000 కోట్ల అప్పు చేసిందంటే ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు ఇంకెంత అప్పు చేయాలనో. మరి ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉంటాయి పోతాయి కానీ వీళ్ళు చేసిన అప్పులు ఎవరు కట్టాలే? పేరుకేమో అభివృద్ధి చేస్తానమని గొప్పలు చెప్తారు. అప్పు చేసి అభివృద్ధి చేసుడు కూడా గొప్పతనమేనా? అప్పు తీర్చి ఆదాయం మిగిలిస్తే పనిమంతులు అంటారు కానీ ఇట్లా కోట్ల కోట్ల అప్పులు చేసి ఎవల కొంపలు ముంచుతారో ఏమో కానీ తెలంగాణ పబ్లిక్ మీద మాత్రం అప్పుల కుంపటి రాజేసి కూర్చున్నారు. మరి మంటలు చల్లారేది ఎప్పుడు? రేపు తాకట్టు పెట్టిన అన్ని అటే సమర్పించుకోవాల్సి వస్తుందేమో అని అంటానికి ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.